మనందరం ఇంతకు ముందు తెలుసుకున్నదే రామాయణం ఎందుకంటే ప్రతి పల్లెటూరు దగ్గర నుంచి పట్నం వరకు ప్రతి చోట రామాయణ కథ చెప్పుకోకుండా అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే రామాయణము మన జీవితంలో ఒక భాగం అన్నమాట. రామాయణ కథ అనేది ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో జరిగే కథనే రామాయణం. కాబట్టి రామాయణ కథ గురించి పల్లెటూర్లలోనూ, జానపదులలో కూడా రామాయణ కథ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి రామాయణాన్ని గురించి మనము ఈ రోజు చెప్పుకోబోతున్నాం. మనం ప్రతి పాఠాన్ని మనకి ఎందుకు పెట్టారు అనే దానికి మనం ఒకటి చెప్పుకుంటాం. మనం పాఠ్యభాగ ఉద్దేశము అనుకుంటాం కదా. మరి రామాయణాన్ని మనకి ఉపవాచకం ఎందుకు పెట్టారు? రామాయణాన్ని అసలు ఎందుకు నేర్చుకోవాలి? రామాయణం అని అంటే పెద్దవాళ్ళు చదవాల్సిన గ్రంథం కదా. అది మనకెందుకు పెట్టారో ముందు తెలుసుకుందాం. రామాయణము అనేది ఎందుకు పెట్టారు అనంటే రామాయణంలో ఉన్న నైతిక విలువలు మనం వాటిని నేర్చుకోవాలన్నమాట. రామాయణం నుంచి చాలా నైతిక విలువలు మనం నేర్చుకోవాలి. మీరు చిన్నపిల్లలు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు చిన్నపిల్లలుగా ఉన్న మీరే రేపొద్దున పెద్దవాళ్ళుగా అవుతారు కదా. రేపొద్దున పెద్దవాళ్ళు అయినప్పుడు మనిషికి నైతిక విలువలు అనేవి చాలా అవసరమైందనమాట. అంటే నైతిక విలువలు అంటే ఏంటి? ఏమీ లేవు. తల్లిదండ్రులని గౌరవించడము, పెద్దల మాట వినడము, గురువుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండడము, గురువులు చెప్పిన మాట వినడము, మంచి లక్షణాలు నేర్చుకోవడము, చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండడము, ఇవన్నీ నైతిక విలువలే కదా. ఇట్లాంటి నైతిక విలువలని మనం రామాయణం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. అందుకని రామాయణాన్ని మనందరికీ మీకు అర్థమయ్యే భాషలో వచన రూపంలో ఈ పాఠంలో పెట్టడం ఇప్పుడు మనకు ఉపవాచక రూపంలో అందించడం జరిగిందనమాట. ఈ రామాయణాన్ని మనం ఈ రోజు మొదలు పెట్టుకోకపోతున్నాము. ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం కానీ చాలా మంది మిస్ అయ్యారు. అప్పుడు ఆ రోజు అందరూ చాలా మంది వినలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ రామాయణాన్ని ఇంకొకసారి మనం చెప్పుకోబోతున్నాము. ఈ రోజు మన రామాయణంలోని బాలకాండని చెప్పుకోబోతున్నాము. అసలు రామాయణంలో ఉన్న భాగాలని కాండలు అని పిలుస్తారు. మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క భాగంగా చెప్పుకుంటాం కదా. మహాభారతంలోని భాగాలని పర్వాలు అని చెప్పుకుంటాము. అలాగే భాగవతంలోని భాగాలని స్కందాలు అని చెప్పుకుంటాము. రామాయణంలోని భాగాలని కాండలు అని చెప్పుకుంటాము. రామాయణంలో 6 కాండలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి మొట్టమొదటి కాండ అయినటువంటి బాలకాండని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము. అసలు రామాయణాన్ని ఎందుకు నేర్చుకోవాలి? రామాయణాన్ని ఎందుకు చదవాలట? రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రామాయణాన్ని ఎందుకోసం చదవాలి అంటే రామాయణాన్ని రాసిన కవి వాల్మీకి. ఈ వాల్మీకిని మనం ఆది కవి అని పిలుస్తాం. ఎందుకని ఆది కవి వాల్మీకి అని పిలుస్తాము? ఆది కవి అనేది ఎందుకని అని అంటే మొట్టమొదటిగా ఇంతకు ముందు ఎటువంటి గ్రంథాలు లేని సమయంలో సంస్కృత భాషలో వాల్మీకి రామాయణాన్ని రాయడం జరిగిందనమాట. అందుకే వాల్మీకి మహర్షికి ఆది కవి అని బిరుదు వచ్చిందనమాట. వాల్మీకి గురించి తెలుసు కదా మీ అందరికి. వాల్మీకి మొట్టమొదట బోయేవాడు, కిరాతుడు. అడవిలో ఉన్న జంతువులని, మృగాలని వేటాడి జీవిస్తూ ఉండేటటువంటి వాడనమాట. అట్లాంటి వాడికి ఒకసారి అందరినీ దోచుకొని ఆ ధనంతో జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అనమాట. ఒకసారి ఏమైందంటే సప్త ఋషులు ఆ అడవిలో అరణ్య మార్గంలో వెళ్తూ ఉండగా ఒక్కసారి వాళ్ళని కూడా దోచుకోవడానికి వాల్మీకి మహర్షి ప్రయత్నించాడనమాట. వాల్మీకి నిషాదుడు అతని పేరు. అయితే ఏమైంది, వాల్మీకి ముఖంలో ఉన్న వర్చస్సును చూసి వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు అని అంటే వాల్మీకి ఒక మంత్రాన్ని ఉపదేశించాలి, వాల్మీకిని బాగు చేయాలి అనుకున్నారు అనమాట. అనుకుని వాళ్ళు ఏం చేశారు, బాగు చెయ్యాలి అనుకొని వాళ్ళు ఒక ప్రశ్న అడిగారనమాట. నువ్వు ఇలా జంతువులని చంపుతున్నావు, అలాగే అందరినీ దోచుకుంటున్నావు, మరి నీకు ఇలాంటి పాపం వస్తోంది కదా, ఈ పాపంలో నీ భార్య బిడ్డలు పాలు పంచుకుంటారా అని అడిగారట. అడిగితే ఎందుకు పంచుకుంటారు అని అంటే, సరే ఈ విషయాన్ని నీ భార్య దగ్గరకు వెళ్ళి అడిగిరా అని చెప్పారట. సరే నేను వచ్చేదాకా మీరు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అని అంటే, సరే అలాగే ఉంటాము అని చెప్పి వెళ్ళిపోయారట వాళ్ళు. అలా ఉన్నారట వాళ్ళు. సరే ఇంటికి వెళ్ళి కనుక్కుంటే అడిగాడట ఇదే ప్రశ్న, నేను ఇంత పాపం మీకోసమే కదా చేస్తున్నాను, మరి మీరు నా పాపంలో భాగం పంచుకుంటారా అని అడిగితే భార్య ఏం చెప్పిందట, నువ్వు తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత నీది, మాది. మేము నీ పాప పుణ్యాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు తీసుకొచ్చి పెడుతున్నావా లేదా అనేదే మాకు కావాలి, కాబట్టి అది మాకు సంబంధం లేదు అందట. పిల్లలు కూడా అలాగే సమాధానం చెప్పారట. దాంతో వెంటనే వాల్మీకి మహర్షికి జ్ఞానోదయం అయ్యి, నేను వీళ్ళ కోసమే కదా ఇన్ని పాపాలు చేస్తున్నాను అని
అక్కడ అతనికి పశ్చాత్తాపం కలిగిందట. వెంటనే ఆయన సప్త ఋషుల దగ్గరకు వచ్చి, ఆ సప్త ఋషుల దగ్గరికి వచ్చి, నాకు వీళ్ళు ఇలా సమాధానం చెప్పారు కాబట్టి నాకు ఏదైనా ఒక మార్గం ఉపదేశించండి, మోక్షం వచ్చే మార్గం ఉపదేశించండి అని చెప్తే, అతను నిషాదుడు కాబట్టి అతనికి రామ మంత్రాన్ని ఉపదేశించకూడదు కాబట్టి మరా అని అనుకుంటూ ఉండమని చెప్పారట. అట్లా వాల్మీకి మరా అనుకుంటూ అట్లా తపస్సు చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోయాట. ఆ వేల సంవత్సరాలు ఉండిపోయినప్పుడు అతని చుట్టూతా మొత్తము పుట్ట ఏర్పడిపోయిందట. ఆ పుట్ట ఏర్పడిపోవడం, పుట్టని వల్మీకము అంటారు. ఆ వల్మీకము ఏర్పడిపోయిందట. కాబట్టి ఆ కొన్ని సంవత్సరాల తర్వాత అందులో నుంచి తేజస్సు, కాంతి బయటికి రావడం మొదలు పెట్టాయట. ఏంటి ఈ తేజస్సు అని చూస్తే అందులో నుంచి ఒక మహాముని బయటకు వచ్చాడట. ఆయనే వాల్మీకి. వల్మీకం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన వాల్మీకి అయ్యాడనమాట. ఆయన తన జీవితంలో ఎంతో అనుభవాన్ని పొందాడు. ఆ అనుభవాన్ని, తన జీవిత అనుభవాన్ని కూడా వాల్మీకి రామాయణంలో రంగరించి రాయడం జరిగిందనమాట. కాబట్టి అట్లా వాల్మీకం నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. అట్లాగే అప్పటి వరకు మనకి ఎటువంటి కావ్యాలు, ఇతిహాసాలు లేవు. అట్లాంటి సమయంలో ఆయన రామాయణం అనే ఇతిహాసాన్ని రాసి మనందరికీ గొప్ప వరాన్ని ప్రసాదించాడు అన్నమాట. అందుకని అట్లాంటి గొప్ప కావ్యాన్ని మనం ఈ రోజు వచన రూపంలో చదువుకోబోతున్నాము. రామాయణాన్ని రామాయణ మహాభారతాల్ని ఇతిహాసాలు అంటారనమాట. ఇతిహాసము అంటే ఏంటి అంటే ఈ ఐతిహ్యము అంటే కథ. ఇతి హ ప్లస్ ఆసహ అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పడం. అంటే ఇతిహాసాలు జరిగిపోయిన కథలు మాత్రమే ఉంటాయి, అందులో ఎలాంటి కల్పితాలు అనేది ఉండవు. కాబట్టి రామాయణ భారతాలని ఇతిహాసాలు అంటారనమాట. రామాయణాన్ని ఇతిహాసము రామాయణం ఇది మనందరికి ఇది శ్లోక రూపంలో సంస్కృతంలో ఉంది. మనందరికీ సంస్కృతం రాదు కదా, కానీ మనం అందులో ఉన్న సారాన్ని తెలుసుకోవాలి అని అంటే మనందరికీ అర్థం కావాలి. మనం ఇప్పుడు సంస్కృతాన్ని నేర్చుకోలేం కాబట్టి మీ 10వ తరగతి స్థాయిలో మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా వచన రూపంలో మీకు మన పాఠశాల విద్యాశాఖ వారు ఉపవాచక రూపంలో మనకి రామాయణాన్ని అందించడం జరిగిందనమాట. అసలు రామాయణాన్ని ఎందుకోసం చదవాలో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. రామాయణ నాన్న కొంచెం జూమ్ చేసుకోండి అమ్మా, జూమ్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది. రామాయణాన్ని ఎందుకోసం చదవాలి, రామాయణం అసలు ఎందుకోసం చదవాలి? మన ఇతిహాసం మనం ముందే చెప్పుకున్నాం. ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగిందని చెప్పేది కదా, మన ఇతిహాసము రామాయణం. ఇక్కడ చూడండి, వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. వాల్మీకి రాసినటువంటి రామాయణానికి సంక్షిప్తంగా వచన రూపంలో రాసిందే ఈ రామాయణం. మనకి ఇప్పుడు చెప్తున్న పాఠం అన్నమాట. అంతా మనం నేర్చుకోలేం కాబట్టి మనకి సంక్షిప్తంగా అర్థమయ్యే భాషలో రాసింది రామాయణం. రామాయణాన్ని ఎందుకు చదవాలి? మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ, అమ్మా నాన్నల అనురాగం, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ, అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో వదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఓకేనా, ఇప్పుడు వినిపిస్తుందా? రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం.
మానవ జీవితాన్ని సంస్కరించడము అనే పదానికి బాగు చేయడము అని అర్థం. మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యమే రామాయణం. మనుషుల్ని బాగు చేస్తుంది అనమాట. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. ఈ కథ ఎప్పటికీ చెరిగిపోదు, ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడో జరిగింది. ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి రాముని కథని కలియుగంలో ఉన్నటువంటి మనం ఈ రోజుకి వింటున్నాము, నేర్చుకుంటున్నాము. అమ్మా నాన్నల అనురాగం, తల్లిదండ్రులకి పిల్లల మీద ఎట్లాంటి ప్రేమ ఉంటుంది. తర్వాత పుత్రుల అభిమానం, తల్లిదండ్రుల మీద పుత్రులు ఎట్లాంటి అభిమానాన్ని కలిగి ఉంటారు. అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ములు అంటే అసలు ఎలా ఉండాలి. మనకు ఇప్పటికి ఉదాహరణ చెప్పుకుంటాం కదా, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి అంటే రామలక్ష్మణుల్లాగా ఉండాలి. తర్వాత భార్యాభర్తల సంబంధం, మనం ఎవరినైనా కొత్త జంటని ఆశీర్వదిస్తున్నప్పుడు సీతారాముల్లా కలకాలం చక్కగా ఉండండి అని దీవిస్తూ ఉంటాం. మీరు విన్నారో లేదో, సీతారాములు అని చెప్తాం. తర్వాత గురు భక్తి, గురువు గారి పట్ల ఎలా భక్తి కలిగి ఉండాలి. విశ్వామిత్రుడి దగ్గర రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నారు, వశిష్ఠ మహాముని దగ్గర ఎలా ఉన్నారు, దాన్ని బట్టి మనం గురువుల యందు ఎట్లాంటి భక్తి కలిగి ఉండాలి. తర్వాత శిష్యానురక్తి, అలాగే గురువులు శిష్యుల పట్ల అనురక్తి అంటే అనురాగం, ఎట్లాంటి అనురాగాన్ని కలిగి ఉండాలి. స్నేహ ఫలం, మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది. సుగ్రీవుడు రామ సుగ్రీవుల మైత్రిని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రాముడు సుగ్రీవుడు లాగా మైత్రి కలిగి ఉండాలి. సుగ్రీవుడు వానరుడు, రాముడు నరుడు అయినప్పటికీ నరుడు వానరుడు ఇద్దరి మధ్యలో కూడా మైత్రి జరిగింది. దాన్ని మనం చెప్పుకుంటాం అన్నమాట ఈ రోజుకి. తర్వాత ధర్మ బలం, ధర్మంగా ఉన్నట్లయితే కనుక మనము అదే మనకి బలాన్ని ఇస్తుంది. ధర్మం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. వినయంతో వదగడం, వినయంగా ఉండాలి. పెద్దవాళ్ళ దగ్గర మనం వినయంతో ఉండాలన్నమాట. ఎట్లా అంటే అట్లా పెద్దవాళ్ళ ఎదురుకుండా మనం మాట్లాడడము, పెద్దవాళ్ళ ఎదురుకుండా అనుచితంగా ప్రవర్తించడము, ఇలాంటివి మనకి పనికిరావు. వినయంగా ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా, పెద్దవాళ్ళు ఇంతకు ముందు కాలంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఎత్తు పీట మీద కూర్చున్నారు అని అంటే చిన్నపిల్లలు వాళ్ళతో సమానంగా కూర్చునే వాళ్ళు కాదు. ఎందుకని? పెద్దవాళ్ళని గౌరవించడం అన్నమాట. పెద్దవాళ్ళు మనకంటే ఒక స్థాయి ఎత్తులో ఉంటారనమాట. అనుభవంలో కావచ్చు, వివేకంలో కావచ్చు, తెలివితేటల్లో కావచ్చు, ఏదైనా సరే అది అనుభవంలో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళకి మనము వినయంతో వాళ్ళతో వినయంతో వదగాలన్నమాట. తర్వాత వివేకంతో ఎదగడం, వివేకంతో ఉండాలి. మనిషి వివేకాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైనా సరే. తర్వాత జీవకారుణ్య భావన, జీవకారుణ్యము, జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి అరణ్యకాండలో సీతారాములు వనవాసం చేస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జంతువుల పట్ల వాళ్ళు చూపించినటువంటి ప్రేమానికి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రకృతి లాలన, ప్రకృతి పట్ల మనిషి ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి. అమ్మ అందరికి వాయిస్ వినిపిస్తుందా? నాన్న మెసేజ్ చేయండి. అందరికి వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి ఇలా జీవిత పార్శ్వము అనే పదానికి పార్శ్వము అనే పదానికి భాగము అని పేరు అనమాట. ఓకేనా? ఓకే. జీవిత పార్శ్వాలన్నింటినో, మన జీవితంలో ఉన్నటువంటి అనేక భాగాలని మనకి పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణాన్ని చదువుతున్నాము అంటే మన జీవితాన్ని మనం ఇంకొకసారి చదువుకోవడమే. అంటే మన జీవితంలో ఎలాంటి అనుభవాలు కలుగుతాయో, ఎలాంటి ఉన్నాయో అవన్నీ రామాయణంలో ఉంటాయి అన్నమాట. రామాయణం పారాయణ గ్రంథం కాదు. మామూలుగా మనం చూడండి, కొన్ని పవిత్ర గ్రంథాలని పారాయణం చేస్తాం. పారాయణం అంటే ఏంటి అర్థము? 3 రోజులు లేదా 5 రోజులు లేదా 11 రోజులు లేదా 40 రోజులు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమానుసారంగా మనము కొన్ని పారాయణం చేస్తాం. కానీ రామాయణం కూడా అలాంటి పవిత్ర గ్రంథమే అయినప్పటికీ ఇది పారాయణ గ్రంథం కాదు. పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథము. రామాయణంలో ఏవైతే చెప్పారో, ఏవైతే నీతులు చెప్పారో వాటన్నిటినీ మన జీవితంలో పాటించాలన్నమాట. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. మనిషికి ఇక్కడ 2 పదాలు ఉపయోగించారు చూడండి. మనీషి, నా గుడిస్తే గుడి దీర్ఘం ఇచ్చారు. మనిషి దగ్గరేమో నా గుడిస్తే నీ, మనీషి దగ్గరేమో నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ. మనిషికి ఆ 2 పదాలకి తేడా ఏంటి అంటే, మనిషి అంటే మామూలుగా సాధారణమైన వ్యక్తి, అదే మనీషి అంటే గొప్పవాడు. గొప్పవాడు అంటే మనం ఎవరిని గొప్పవాడు అంటాము? ధనవంతుడిని గొప్పవాడు అంటామా? కాదు. వివేకంతో, అనుభవ జ్ఞానంతో ఉన్న వాళ్ళనే గొప్పవాళ్ళు అంటాం అనమాట. మనీషిగా అంటే
ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగగలడో రామాయణం మనకి నేర్పిస్తుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. చిన్న చిన్న పాత్రలు, ఏదో మనం పెద్ద పెద్ద విషయాలు చెప్తే అది అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి చిన్న చిన్న ఒక్కొక్క పాత్ర నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు అన్నమాట. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. రాముడి రూపాన్ని చూస్తే రామో విగ్రహవాన్, రాముడి విగ్రహం ఎలా ఉంటుందట? సత్యానికి, ధర్మానికి, పరాక్రమానికి ప్రతిరూపంగా ఉంటుందట. అంటే రాముడిని చూస్తే ఇవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. మహితోక్తి, ఉక్తి అంటే మాట, మహితోక్తి అంటే గొప్ప వాక్యాన్ని మారీచుని నోటి నుండి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి. రాముని లాంటి ఆదర్శమూర్తి, రామాయణం లాంటి ఆదర్శ కావ్యము నభూతో న భవిష్యతి. నా భూతో అంటే ఇంతకు ముందు లేదు, జరిగిపోయిన కాలంలో లేదు, నా భవిష్యతి భవిష్యత్తులో కూడా రాబోదు. మనిషికి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది, మనిషి బ్రతికి ఉన్నంత కాలము రామాయణం అనేది ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము, మొట్టమొదటి కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. దీనికే రామాయణము, పౌలస్త్యవద, సీతాయాశ్చరితం, మహత్ అనే మూడు పేర్లు ఉన్నాయి. సంస్కృత భాష 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తర్వాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో కూడా రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. వాల్మీకి కథకు జోడింపులు చేసి వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి వాల్మీకి కథకు చాలా మంది జోడింపు చేసి రాసినటువంటి కవులు కూడా ఉన్నారట. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. అవే నిజమేమో అని అన్నట్టుగా కొన్ని కథలు ప్రచారం పొందాయట, కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని సంక్షిప్తంగా, మొత్తం అంతా మనం చదవలేం కాబట్టి షార్ట్ కట్ లో మనకు అర్థమయ్యే విధంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా అంటే మంచి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారి స్ఫూర్తి కోసం, ఇంతకు రాబోయే తరాల వాళ్ళకి కూడా ఆదర్శంగా ఉండడం కోసం చేసినటువంటి రచన ఇది. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూడండి అన్న. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ చూడండి, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. మొత్తం ఇందులో ఈ 3 పాయింట్లే చాలా మెయిన్ అన్నమాట. మన జీవితాన్ని బాగు చేసేది రామాయణాన్ని చదవడం అంటే జీవితం చదవడమే. ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటిది ఆది కావ్యమే రామాయణం. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ బాలకాండ. ఇక్కడ చూడండి, బాలకాండ చూడండి, మనం చెప్పుకోబోతుంది బాలకాండము. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి,
నారదుడు వాల్మీకి మహర్షి దగ్గరకు వచ్చాడు. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ప్రతిరోజు నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు. నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాట. వచ్చి ఏమడిగాడు? వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే కోరికతో అడిగాడు అనమాట. ఏమని? ఓ మహర్షి, ఇన్ని ఈ లోకంలో మంచి గుణాలు కలిగిన వాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకని వాడు, ధర్మం తెలిసిన వాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు ధీరుడు, ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ఏం చేశాడు? చిరునవ్వుతో, ఉన్నాడు, ఇలాంటి వ్యక్తి, లక్షణాలు కలిగిన వ్యక్తి ఉండడం చాలా అరుదు, కానీ ఇలాంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి శ్రీరాముడు ఒకరు ఉన్నారు అని చెప్పాడనమాట. అని చెప్పి ఏం చేశాడు? రామాయణ గాథను సంక్షిప్తంగా, కొంచెం షార్ట్ కట్ లో అనమాట. సంక్షిప్తం అంటే షార్ట్ కట్, సంక్షిప్తంగా వినిపించాడు వాల్మీకి. నారదుడు ఏం చేశాడు? తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ 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 స్లైడ్. రామ కథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. రాముడు చెప్పినటువంటి ఆ కథ వాల్మీకి మనసులో నాటుకుపోయిందట. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. చెవిలో ఇల్లు కట్టుకొని పోరడం అంటే ఏంటి? పదే పదే గుర్తుకొస్తున్నాయి. చెవినిల్లు కట్టుకొని పోరు, ఇదొక జాతీయ సామెత. ఏంటంటే ఏదైనా మనం ఒకసారి విన్నామనుకోండి, మనకి నచ్చిన మాటలు కావచ్చు, నచ్చని మాటలు కావచ్చు, మన ఎదుర్కొన్న ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, అది పదే పదే రిపీట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అవి అలా రాముడి గురించి చెప్పాడు కదా రామ కథ, అలా వినిపిస్తూ ఉంది. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. ఋషులు నది స్నానం చేస్తారు కాబట్టి తమసా నది దగ్గరికి వెళ్ళాడు అనమాట. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. తమసా నది ఎలా ఉంది? మంచివారి మనసులాగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉందట. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. నది చుట్టూరా వాతావరణం, ప్రకృతి చాలా బాగుంటుంది. ఎందుకంటే భూగర్భ జలాలు, నది నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి కాబట్టి అంతా బాగుంటుంది అనమాట. సో ఆ అందాలను చూసి పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఒక కొమ్మ మీద క్రౌంచ పక్షులు, రెండు పక్షుల జంట అంటే రెండు. వాటి అనురాగం ముచ్చట కొలుపుతుంది. చాలా చక్కగా ఉన్నాయి అవి. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. అవి హాయిగా చక్కగా శబ్దాలు చేస్తూ వీణుల విందు, ఇది ఒక జాతీయం. వీణుల విందు అంటే చెవులకు ఇంపు కలిగించడం, చెవులకు ఆనందం కలిగించడం. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. చక్కగా హాయిగా ఆడుకుంటున్న సమయంలో ఒక వేటగాడు వచ్చి ఏం చేశాడు? క్రూరమైన బాణంతో అందులో ఉన్న ఒక మగ పక్షిని నేల కూల్చేశాడు. పక్షిని అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. పాపం, బాణం వేస్తే చచ్చిపోతుంది కదా, విడిచింది. ఆ ఎడబాటుని తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఆ పక్షి మగపక్షి చచ్చిపోవడం చూసినటువంటి ఆడపక్షి ఆ బాధని తట్టుకోలేక తలడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా, చూడండి ఇక్కడ బోయవాడున్నాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ రెండు పక్షుల జంట కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఒక పక్షిని బాణం వేసి నేల కూల్చాడు. ఆ పక్షి పడిపోయింది. పాపం రెండవ పక్షి ఎగురుతూ బాధపడుతూ ఉందన్నమాట. అందులో జంటలో ఒకటి చనిపోతే రెండవ దానికి బాధే కదా. అప్పుడు వాల్మీకి మహర్షి అతనితో ఏమంటున్నాడట? వెంటనే వాల్మీకి మహర్షి నోటి వెంట అప్రయత్నంగా ఒక పద్యం వచ్చేసిందట, ఒక శ్లోకం. మానిషాద ప్రతిష్టాంప మగమ శాశ్వతీ సమా యత్రాంచ మిథునాదేకం అవధి కామమోహితం. మానిషాద ప్రతిష్టాంప మగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశిస్తూ ఉన్నటువంటి ఒక పక్షిని నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అనే మాటలు శ్లోక రూపంలో వచ్చేసాయి. ఈయన వాల్మీకి కిరాతుడు కదా, ఆయనకి సంస్కృతం రాదు, శ్లోకాలు రావు, కానీ ఆయన నోటి వెంట అప్రయత్నంగా శ్లోకం వచ్చేసింది. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఆ మాటలు సమానాక్షరాలు కల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. అననైతే అనేశాడు, శ్లోకం అయితే వచ్చేసింది, కానీ ఆ మాటలు ఎలా ఉన్నాయట?
చక్కగా సమాన అక్షరాలు కలిగిన 4 పాదాలతో ఛందోబద్ధంగా ఉన్నాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. ఇది ఛందస్సుతో కూడిన శ్లోకమేనని అనుకున్నాడు. శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆ శ్లోకంలో నుంచే శ్లోకం వచ్చేసింది అనమాట. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ, వచ్చేసారు స్నానం చేసి. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుతిరగడం లేదు. ఆ క్రౌంచపక్షి దృశ్యం మాత్రం వాల్మీకి మనసులోంచి పోవడం లేదనమాట. ఇదే ఆలోచన, అదే ఆవేదన, పాపం అదే బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. సృష్టికర్త ఎవరు? బ్రహ్మగారు కదా. ఆయన వాల్మీకిని చూడడం కోసము ఆశ్రమానికి వచ్చాడనమాట. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. శాస్త్రోక్త ఉపచారాలంటే అర్ఘ్యపాద్యాలు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, తర్వాత తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వడము, కూర్చోవడానికి ఆసనం చూపించడము, ఇవన్నీ శాస్త్ర ప్లస్ ఉక్త అంటే శాస్త్రంలో ఎలాగైతే చెప్పబడి ఉందో అట్లాంటి ఉపచారాలన్నీ చేశాడనమాట. నెక్స్ట్ ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. తర్వాత బ్రహ్మ ఏం చెప్పాడో చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిక్చర్ లో బ్రహ్మదేవుడు వాల్మీకి ఉన్నారనమాట. బ్రహ్మగారు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి మహర్షి కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు కొంచెం ఎత్తులో ఉన్నాడు, వాల్మీకి కొంచెం తక్కువ ఎత్తులో ఉన్నాడు. చూడండి ఎందుకని? ఎవరైనా ఇక్కడ ఒక ధర్మం చెప్తున్నారనమాట మనకు, ఒక ఇండైరెక్ట్ గా. ఏమని అంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నత ఆసనం మీద కూర్చున్నప్పుడు వాళ్ళు కంటే మనం ఒక తక్కువ స్థాయిలో కూర్చోవాలి. ఎందుకని అంటే వాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ కొంచెం వేరియేషన్ చూపిస్తున్నారు చూడండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. బ్రహ్మ ఆసనం కంటే కూడా కొంచెం తక్కువ ఎత్తులో ఉన్నటువంటి రాలేదమ్మా వచ్చింది. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. చెప్పుకున్నాం కదా, ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు, పెద్దవాళ్ళ పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. బ్రహ్మదేవుడు ఎదురుకుండా కూర్చున్నా కూడా ఆ క్రౌంచపక్షి బాధ ఏదైతే ఉందో అది వాల్మీకిని మనసులోంచి పోవడం లేదనమాట. మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. మళ్ళీ ఆ శ్లోకం గుర్తుకొచ్చింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికిన శ్లోకమే ఇది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు. బ్రహ్మగారికి అన్ని తెలుసు కదా, ఆయన సృష్టికర్త, సృష్టించేదే ఆయన కాబట్టి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి, ఓ ఋషీశ్వర, నీవు పలికింది శ్లోకమే, ఇది నా సంకల్ప ప్రభావం. నేను నా సృష్టి ప్రభావం వల్లనే నీకు ఇది వచ్చింది కాబట్టి అన్ని నువ్వే ఈ ఛందస్సులోనే అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్, అనుష్టుప్ అనే ఛందస్సులు ఉంటాయన్నమాట సంస్కృతంలో. ఆ అనుష్టుప్ ఛందస్సులోనే రామచరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. నారదుడు ఏం చేశాడు? చాలా సంక్షిప్తంగా కదా రామకథను చెప్పాడు. ఇప్పుడు నారదుడు ఏవైతే చెప్పలేదో అవి కూడా నీకు గుర్తుకు వస్తాయి అని చెప్పాడనమాట. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం కూడా రామాయణ కథ జనులు కీర్తిస్తూనే ఉంటారు. గాథ ప్రకృతి వికృతులు కదా, జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మగారు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. బ్రహ్మగారు ఎట్లా అయితే చెప్పాడో అట్లానే రామాయణ రచనకు శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ అయోధ్య నగరం. నాన్న జూమ్ చేసుకోండి కొద్దిగా. అయోధ్య నగరం సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనిదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేశాడు. ధర్మపరాయణుడు. ప్రజలను సూర్యవంశం వాడు, మహావీరుడు, దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసిన వాడు, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
వశిష్ఠ వామదేవులు ఇతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. కోసల అనే రాజ్యం ఉందన్నమాట. అందులో అయోధ్య అనేది ఒక మహానగరం ఉంది. అయోధ్య అంటే దానికి అర్థం ఏంటి అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. అంటే యోధులు కూడా ఆ అయోధ్య నగరం మీద దండయాత్ర చేసి గెలవలేరన్నమాట. జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. మనువు అంటే ఆ ఏమన్ భవనాలను నిర్మించే వ్యక్తి అన్నమాట. మనువు నగరాల్ని నిర్మించే వ్యక్తి. దీన్ని నిర్మించాడు. మనువు దీన్ని నిర్మించాడు. మనువు అంటే ఒక కల్పానికి అధిపతి అన్నమాట. ఆయన కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ కోసల దేశాన్ని పరిపాలించే మహారాజు పేరు దశరథ మహారాజు. అతడు సూర్యవంశానికి చెందినవాడు, మహావీరుడు. అతను దేవతల పక్షాన దేవతల వైపుకు ఉండి చాలా సార్లు రాక్షసులతో యుద్ధం చేసి గెలిచాడట. ధర్మపరాయణుడు, ధర్మాన్ని పాటించేవాడు, ప్రజలను కన్నబిడ్డల మాదిరిగా పరిపాలించేవాడు. వశిష్ఠ వామదేవుని ప్రధాన పురోహితులు. పురోహితుడు అంటే మంచి చెడ్డలు చెప్పేవాడు అనమాట. ఈ సమయం మంచిగా ఉంటుంది, మంచిగా ఉండదని చెప్పేవాళ్ళని పురోహితులు అంటారు. వశిష్ఠుడు, వామదేవుడు ఈయన పురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల 8 మంది మంత్రులు. 8 మంది ఇతని మంత్రులు. సుమంత్రుడితో మొదలైన వాళ్ళు 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో వెలిసిల్లింది. ఇతను పరిపాలించే కాలంలో కోసల రాజ్యం చాలా భోగము, భాగ్యము, సంపదలతో వెలిసిల్లింది అనమాట. ఎప్పుడైతే మనం ధర్మంగా ఉంటామో మనకు అన్ని మంచిగానే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజలు కూడా ధర్మాన్ని పాటిస్తూ సుఖాన్ని, సంతోషాన్ని కలిగి ఉన్నారు. యథా రాజా తథా ప్రజ. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలాగే ఉంటారు. రాజు మంచిగా ఉన్నాడు అనుకోండి, ప్రజలు కూడా చక్కగా పరిపాలనలో బాగుంటారు. రాజు చక్కగా పరిపాలిస్తే. అట్లా రాజు చక్కగా పరిపాలించలేదు అనుకోండి, ప్రజలు కూడా అనేక కష్టాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఎన్ని ఉన్న సంతానం లేదన్న చింత మాత్రం దశరథుని కుంగదీసింది. పాపం అన్ని ఉన్నాయి కానీ ఆయనకి పుత్రులు లేరన్నమాట. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చెయ్యాలనే ఆలోచన కలిగింది. సంతానం కోసం అశ్వమేధ యాగం చెయ్యాలి అనే ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులతోటి, గురువులతోటి సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. నాకు పిల్లలు కావాలి, ఏం చేస్తే పిల్లలు పుడతారు? వారు తదాస్తు అన్నారు. అంటే నీకు పిల్లలు కావాలనే కోరిక తీరుగాక అని. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞ వేదిక సిద్ధమైంది. యజ్ఞాన్ని చెయ్యాలి అని చెప్పారనమాట. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఆ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. ఋష్యశృంగ మహామునిని ఆహ్వానిస్తే గనక ఫలవంతమవుతుంది అని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు, చాలా నిష్ఠతో ఉంటాడనమాట. ఇతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ అంతా మంచి జరుగుతుంది అనమాట. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడుకొని వచ్చారు. చక్కగా గౌరవంగా మర్యాదతో తీసుకుని వచ్చారనమాట. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగాన్ని చక్కగా నిర్వహించారనమాట పిల్లల కోసం. నెక్స్ట్ తర్వాత దశరథుడు జూమ్ చేసుకోండి. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువుని గురించి అడిగాడు. అంటే పుత్రులు పుట్టాలి అని అంటే ఏం చేయాలి? ఆ భారాన్ని ఋష్యశృంగుని పైనే ఉంచారు. ఆ భారం ఋష్యశృంగుడి మీదే పెట్టారనమాట. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. పుత్రకామ ఇష్టి, పుత్రులు కలగాలి అనే, ఇష్టి అంటే కోరిక, ఆ పుత్రులు కలగాలనే కోరికతో యాగాన్ని ప్రారంభించారనమాట. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. హవిస్సులు అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలో ఉండేటటువంటి ఆ అగ్నిదేవుడికి అందించేటటువంటి ఆహారమే హవిస్సు. మనం హోమ ద్రవ్యాలు అంటూ ఉంటాం కదా, నెయ్యి వేస్తూ ఉంటారు, హోమ ద్రవ్యాలు, సమిధులు అవన్నీ వేస్తూ ఉంటారు కదా, అవన్నీ హవిస్సులు అన్నమాట. వాటిని తీసుకోవడానికి బ్రహ్మాది దేవతలు, వీళ్ళందరూ, మహర్షులు అందరూ యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడంటే దేవతలు మన కళ్ళకి కనిపించడం లేదు, కానీ ఆ కాలంలో అందరూ ప్రత్యక్షమయ్యేవాళ్ళు అనమాట. ఎందుకని అంటే ఆ కాలంలో అందరికీ చక్కగా ధర్మంతో ఉండేవాళ్ళు కాబట్టి దేవుళ్ళు కూడా ప్రత్యక్షమయ్యేవాళ్ళు. ఇదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోస్తున్నారు. ఆ సమయంలో దేవతలందరూ కలిపి బ్రహ్మగారు వచ్చారు కదా, తమ కష్టాన్ని చెప్పుకున్నారట. ఏం చెప్పుకున్నారు? రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు అన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు.
అన్ని అన్ని ముల్లోకాలను ఆక్రమించడమే కాకుండా ఇంద్రుని కూడా రాజ్యభ్రష్టుని చేయాలి, ఇంద్రుని కూడా పదవిలోంచి తీసేసేయాలి, ఇంద్ర రాజ్యం కూడా ఆక్రమించాలి అనుకుంటున్నాడు అని తెలిపారు. ఇతని దుండగాలకు అంతే లేదు అన్నారు. రాక్షసుడు కూడా అతనికి మనం ఏం చేయలేము, అతని దుండగాలు చేస్తూనే ఉంటాడు. ఋషులు గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయాడు. మిగిలిన వాళ్ళ సంగతి దేవుడే ఎరుగు. అసలు దేవుళ్ళే ప్రత్యక్ష దైవాలే సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని, తమ సహజంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు కదా, అట్లాంటి సహజ స్థితిని కూడా ఉండట్లేదట. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నాడు. అతని పీడ ఎట్లా పోతుందో ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మదేవుని వేడుకున్నారు దేవతలందరూ కలిసి. బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. ఎవరితోటట? గంధర్వులతో చనిపోడు, యక్షులతో చేతులు చనిపోడు, దేవతలు, దానవులు, దానవులు అంటే రాక్షసులు, వీళ్ళెవ్వరితో మరణం లేదనమాట రావణాసురుడికి. మానవుల పట్ల అతనికి చురక, మానవులు అంటే అతనికి చాలా తేలిక భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు, మనుషుల్ని వదిలేశాడు అనమాట. మిగిలిన వాళ్ళందరి గురించి చెప్పాడు కానీ మనుషుల గురించి వదిలేశాడు. కనుక మానవుని చేతిలో రావణునికి మరణం ఉందని అన్నాడు. కాబట్టి మనిషి చేతిలోనే రావణాసురుడు చచ్చిపోతాడు అని చెప్పాడనమాట. ఇంతలో శ్రీ మహావిష్ణువు అక్కడికి మహావిష్ణువు లేకపోతే అసలు కథే లేదు కదా. మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి వచ్చాడు. శంఖము, చక్రము, గదాధారి అంటే ధరించిన వాడు. శంఖ చక్ర గదాధారి అంటే శంఖము, చక్రము, గదను ధరించి వచ్చాడనమాట. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు, చాలా రకాలుగా ప్రార్థించారనమాట. వరగర్వం చేత కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. కన్ను మిన్ను కానకపోవడం ఇదొక జాతీయము. అంటే కన్ను మిన్ను కానకపోవడం అంటే అహంకారంతో ప్రవర్తించడం. అట్లాంటి అహంకారంతో ఉన్నటువంటి రావణాసురుని సంహరించడానికి మనిషిగా విష్ణువుని పుట్టాలి అని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు 4 రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. 4 భార్యలకి నువ్వు పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయం ఇచ్చాడు ఆశ్రిత వత్సలుడు. అందరి పూజలు అందుకుని అంతర్ధానమయ్యాడు. సరే, అభయము, ఆ భయము అంటే మీకు భయం లేదు అని చెప్పడం అనమాట. అభయం ఇవ్వడము అంటే భయం లేదు అని చెప్పడం. అభయం ఇచ్చాడు. తర్వాత ఆశ్రిత వత్సలుడు, ఆశ్రితులు అంటే ఎవరైతే తన దగ్గరికి ఆశ్రయించి వచ్చారో వాళ్ళకి వత్సలుడు అంటే కోరికలు తీర్చేవాడు. ఆశ్రిత వత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానం అయ్యాడు అనమాట, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ స్లైడ్. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథుడికి అందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది. దశరథునికి అతని మనసు ఆనంద తాండవం చేసింది. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి బంగారు పాత్రలో, వెండి మూతతో ఉన్నటువంటి పాత్రలో ఒక పాయసాన్ని తీసుకొచ్చి దశరథ మహారాజు చేతికి అందించి ఇచ్చాడనమాట. ఏం చెప్పాడు? ఈ పాయసము సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటికీ మించి సంతానాన్ని ప్రసాద్. ఇక్కడ చూడండి, పిక్చర్ లా కనిపిస్తుందా? హోమగుండం నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతని చేతిలో బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రని దశరథుడికి అందిస్తున్నాడు. దశరథుడి వెనకాల 3 భార్యలు నిలబడి ఉన్నారు. దశరథుడు తీసుకుంటున్నాడు. పక్కన పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. అగ్నికీలలోంచి అతను వచ్చాడనమాట. అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాడు. సో ఇంకా దశరథుడికి అంతకంటే కావాల్సిందేముంది? పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది. పేదవాడికి పెద్ద నిధి దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే ఇతని మనసు ఆనంద తాండవం చేసిందనమాట. దివ్య పాయసాన్ని ఆయన ఏం చేశాడు? తన భార్యలైనటువంటి 3కి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం గడిచింది. చైత్ర శుద్ధ నవమి రోజున కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి ఏమో భరతుడు పుట్టాడు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. నవమి రోజు శ్రీరాముడు, దశమి నాడు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు 3 జన్మించారనమాట.
ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది. అంటే ఇంకా ఆనందం ఎక్కువైపోయింది అనమాట. అయోధ్య ప్రజలకు అప్పటిదాకా పిల్లలు లేరు కదా, పిల్లలు లేకపోవడం వల్ల ఒక్కటేసారి పిల్లలు కలిగారు కదా, ఇంకా వాళ్ళ ఆనందానికి అంతేముంది, రాజుగారికి కోరిక తీరితే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉన్నట్లే కదా. సో ఇంకా ఆ అయోధ్య చాలా ఆనందంగా సంద్రమైంది. సంద్రము అంటే ఏంటి? సముద్రం. సముద్రము ప్రకృతి, సంద్రము వికృతి. సముద్రంకి అంతు లేదు, అట్లానే వీళ్ళ ఆనందానికి కూడా అంతు లేదట. నెక్స్ట్, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు, ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతున్నారట. వేద శాస్త్రాలను అభ్యసించారు, ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు, విజ్ఞాన కనులయ్యారు, సద్గుణాలకు ఆటపట్లైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇక్కడ చూడండి ఉయ్యాల కనిపిస్తున్నారు కదా పిల్లలు. నీలమేఘ శ్యాముడు రాముడు, చూసారా? నీలమేఘ వర్ణంలో ఉన్నాడు. ఇక్కడ నలుగురు పిల్లలు ఉన్నారు. దశరథ మహారాజు భార్యలు ముగ్గురు చక్కగా ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారనమాట. శుక్లపక్ష చంద్రుని వలె. శుక్లపక్షంలో చంద్రుడు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాడు, అంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు అనమాట. అట్లానే వీళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు, చక్కగా వేద శాస్త్రాలను అభ్యసిస్తున్నారు, ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు, సద్గుణాలకు ఆటపట్టయ్యారు, అంటే మంచి మంచి గుణాలు నేర్చుకున్నారు, విజ్ఞాని కనులయ్యారు. విజ్ఞానాన్ని నల్లగా కాదమ్మా, నీలమేఘ శ్యాముడు, నీలవర్ణంలో ఉంటాడనమాట. నల్లగా ఉంటాడు రాముడు, నీలవర్ణంలో ఉంటాడు. సద్గుణాలకు ఆటపట్టైనారు, అంటే ఆటపట్టు అంటే నిలయం. మంచి లక్షణాలు, ఇక్కడ ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు అని ఇచ్చారు చూడండి. ఉత్తమమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లక్షణాలు ఉండాలంటే ఏంటది? ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించడం. ఇక్కడ ధనుర్విద్య మనం నేర్చుకోం కాబట్టి మనం నేర్చుకునే విద్యలోనే నైపుణ్యం సంపాదించడం. విజ్ఞాన కనులు అయ్యారు. కని గని ప్రకృతి వికృతులు. విజ్ఞానం నేర్చుకున్నారు, సద్గుణాలకు నిలయమయ్యారు. ఇవన్నీ ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు. రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలోనే ఉండేవాడట. అలాగే చిన్ననాటి నుంచి అన్న సేవనే చక్కగా భావించాడు లక్ష్మణుడు. ఇతడికి తర్వాత రాముడికి లక్ష్మణుడు అంటే చాలా ఇష్టం. అలాగే లక్ష్మణుడికి రాముడు అన్నా కూడా చాలా ఇష్టం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలిగిన వారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అన్నమాట. కాలచక్రం తిరుగుతుంది. ఎప్పుడు కాలం ఒకటేలాగా ఉండదు కదా. ఒకనాడు దశరథుడు ఏం చేశాడు? తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో కలిసి సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. పెళ్లి చేయాలి, ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అని. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి. అప్పుడే ఆ సమయంలోనే మహా గొప్ప తేజశాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడనమాట. ఆయన గొప్పతనం ఏంటో చూడండి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు. మామూలుగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు కదా, ఈయన ప్రతి సృష్టి. ఈయన తండ్రి త్రిశంకుడు అనమాట. ఆయనకి బొందితో స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక ఉందనమాట. బొంది అంటే శరీరంతో మామూలుగా మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని అంటే కేవలం మన ఆత్మ మాత్రమే స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా మనకు తెలియదు, కానీ కేవలం మన ఆత్మ మాత్రమే వెళ్తుంది. శరీరాన్ని మనం కాల్చడము, సమాధి చేయడం, రకరకాల పద్ధతుల్లో శరీరాన్ని అంతం చేసేస్తారు. కానీ ఇక్కడ ఈయనకి త్రిశంక మహారాజ్కి ఏమని కోరిక కలిగింది అంటే ఆయనకి శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అని కోరిక కలిగింది. అయితే ఇంద్రుడు దానికి ఒప్పుకోలేదు, యమధర్మరాజు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశాడు? విశ్వామిత్రుడు తన తపశక్తినంతా ధారపోసి ఒక స్వర్గాన్ని సృష్టించాడు. అది భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో ఉంటుంది. అందుకే దానికి త్రిశంకు స్వర్గము అని పేరు వచ్చింది. అందుకే ఎవరైనా కొన్నిసార్లు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు వీళ్ళు త్రిశంకు స్వర్గం లాగా ఉన్నారా బాబు, అటు ఇటు కాకుండా అంటుంటారనమాట. అట్లా సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు సమర్థుడు విశ్వామిత్ర మహర్షి. ఆయన వచ్చాడనమాట. రాగానే దశరథుడు ఎదురయ్యి సాదరంగా స్వాగతించాడు, చక్కగా స్వాగతం పలికాడనమాట. అతిథి దేవో భవ అంటే అతిథి మనకు దేవుడితో సమానము. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిన మర్యాదలు కావించాడు. చక్కగా తగిన రీతిలో మర్యాదలు చేశాడనమాట. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. చక్కగా చేతులు జోడించాడు. తమరు ఎందుకు వచ్చారు మహానుభావ అని అడిగాడు అనమాట. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్తే నేను మీ పని ఏదుందో దాన్ని చక్కగా చేస్తాను అని చెప్పాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావు అని మెచ్చుకున్నాడు. నీకు వశిష్ఠ మహాముని చక్కగా అన్ని నీతులు చెప్పాడు కాబట్టి నువ్వు పెద్దవాళ్లతో ఇట్లానే ప్రవర్తిస్తావు అని
చక్కగా మెచ్చుకున్నాడు అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. చెప్తాను, ఆ కంగారు పడకు అని చెప్పాడు అనమాట ఆయన. దానిని ఆచరించమన్నాడు. నేను ఏం చెప్పానో నువ్వు దాన్ని పాటించాలి అని చెప్పాడు. ఆడిన మాట తప్పవద్దు అన్నాడు. నేను ఏదైతే చెప్తానో దాన్ని తప్పకూడదు. అసలు విషయం అప్పుడు చెప్పాడు అనమాట. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని చేయి సంకల్పించాను, కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. ఉచితము అనుచితము, ఉచితము అంటే తగినది, అనుచితము అంటే తగినది కాదు. ఇది తగినది, ఇది తగినది కాదు అని ఆలోచించకుండా మనకు శక్తి ఉంది కదా అని దాన్ని ప్రయోగించకూడదు అనమాట. అందుకు సత్యపరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవుల దేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపమని అన్నాడు. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, దానికి రాక్షసుల ప్రస్తుతం యజ్ఞ దీక్షలో ఉన్నాను. నా యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు కాబట్టి నాకు శక్తి ఉంది వాళ్ళని అంతం చేయడానికి, కానీ వాళ్ళకి నా శక్తి, నేనంతటి వాడిని అవసరం లేదు. రాముడు లాంటి వాడు సరిపోతాడు. రాముడి బలం చాలా గొప్పది. అతను నా వెంట పంపిస్తే అనేక శక్తులు అతనికి వస్తాయి. అతను చాలా గొప్పవాడు అని చెప్పాడనమాట. ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డది. రాయి పడటం అంటే ఏంటి? ఒకసారే బాధ కలగడం. చేతులు జోడించి మహర్షి, ఓ నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. నా రాముడు 16 ఏండ్లు కూడా నిండలేదు. అట్లాంటి వాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పాణినై నేను మీ వెంట వస్తాను. నీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు. ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డది. దశరథుడి గుండెలో రాయి పడింది అంటే ఒక్కసారే భయం వేసింది అనమాట. చేతులు జోడించి ఏం చెప్పాడు మహర్షి? నా రాముడు 16 ఏండ్లు కూడా నిండలేదు. నా రాముడు చాలా చిన్నవాడు, ధనుర్విద్య నేర్చుకోలేదు, యుద్ధ విషయాల్లో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరొద్దు. అంతగా కావాలంటే ధనుర్బాణ పాణిని, ధనుస్సుని బాణాన్ని చేత్తో ధరించి నేను వస్తాను. నీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా సరే రాముణ్ణి నేను విడిచి ఒక్క క్షణం కూడా బతకలేను కాబట్టి ఆ రాక్షసులు వెంట పంపడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారు అని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానం ఇస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్వాసుడని మునికుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడే ముబ్బడైంది. ముల్లోకాలను అల్లకొల్లలం చేస్తున్నాడు. అటువంటి వాడికి అనేది విశ్వామిత్రుడికి సమానం ఇస్తున్నాడు. ఆ గర్వం చాలా పెరిగిపోయింది. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది చాలా చిన్న పని కాబట్టి అందుకే ఇటువంటి పనులలో భగ్నం చేయడం అనేది చాలా చిన్న పని. ఇక్కడ చూడండి, విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుకి చెప్తున్నాడు, అక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, రాక్షసులు ఇట్లా చేస్తున్నారు అని ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుతో చెప్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక స్లైడ్. అయితే అతను శక్తి ఉన్నప్పటికీ యుద్ధాల్లో పాల్గొనడు. మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులే యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. అతనికి శక్తి ఉంది కానీ అతను యుద్ధంలో పాల్గొడు. అతని అనుచరులు అనేటువంటి మారీచుడు, సుబాహుడు అనే వాళ్ళు యుద్ధంలో పాల్గొంటారనమాట. యుద్ధంలో అతను యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్న పాపని పంపను. ఇంకా దశరథుడికి భయం స్టార్ట్ అయింది అనమాట. యుద్ధంలో యముడితో సమానమైనటువంటి వాళ్ళని ఎదుర్కోవడానికి చిన్ని పాపని పంపించడు. నేను కూడా
యుద్ధ విషయంలో ఆసక్తుణ్ణి, నేను కూడా యుద్ధం చేయలేను అని చెప్పేశాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను. ఆ మీరు సుఖంగా ఉండి అన్నాడు విశ్వామిత్రుడు. కోపం వచ్చిందనమాట. ఇచ్చిన మాట తప్పడం అనేది మీ ఇంటా వంట లేదు. నువ్వు ఒకవేళ అలా అన్నావు అని అంటే నేను రిక్తహస్తాలు అంటే ఒట్టి చేతులు, మీరు సుఖంగా ఉండండి అన్నాడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోవడానికి ధర్మ కార్యాలు ఆ ఆచరించిన ఫలం, మాట నిలబెట్టుకుని వానికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధ ప్రయోగ దక్షుడైనటువంటి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదు అన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు. నువ్వు ఆ వెంటనే కోపం వచ్చింది అనే విషయాన్ని గ్రహించాడు వశిష్ఠ మహాముని. వెంటనే నచ్చ చెప్పాడు అనమాట దశరథ మహామునికి. అట్లా కాదు, మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి. ధర్మ కార్యాలను ఎవరైతే మాట నిలబెట్టుకోలేదో అతనికి ధర్మ కార్యాలను ఆచరించినటువంటి ఫలం, ఏదైతే ధర్మం చేసినా కూడా ఆ ఫలితం రాదు అని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి వెంట రాముణ్ణి పంపడంలో ఎటువంటి నష్టం లేదు అని చెప్పాడనమాట. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. ఇంకొక స్లైడ్ చూసుకుని ఆపేసుకుందాం నాన్న ఇవాళకి క్లాసు. ఇంకొకటి పెట్టినానా? ఇదొక్కటి చెప్పుకుని ఈ రోజుకి ఆపేసుకుందాము, టైం అయిపోతుంది. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామలక్ష్మణులని పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయ్యి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తర్వాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. ఈ బల అతిబల అనే విద్యల వల్ల అలసట రాదు, ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు. నిద్రపోతున్నా ఒకవేళ మనం అజాగ్రత్తతో ఉన్న రాక్షసులు వచ్చి ఏం చేయలేరు అనమాట. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. ముల్లోకాలలో కూడా వాళ్ళకి ఎదురు నిలిచి ఉండేవాళ్ళు ఉండరట. రాముడు గురు సేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు, సేవలు చేశాడు. గురు సేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. గురువు గారికి సేవ చేయడం అనేది చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందట. సరియు నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారనమాట. ఇట్లా రామలక్ష్మణుని తీసుకెళ్తున్నాడు అనమాట విశ్వామిత్ర మహర్షి. ఇక్కడ వరకు ఈ రోజుకి ఆపేసుకుందాం నాన్న. నెక్స్ట్ పార్ట్ మిగిలింది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. ఒకసారి అన్మ్యూట్ చేయనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్మ్యూట్ చేసావా?